నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఒక తుఫాన్ వస్తుందని తెలిస్తే గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది. ఇంకేదో ప్రకృతి వైపరీత్యం ఉందని గుర్తిస్తే జాగ్రత్త పడుతుంది. మరి మిడిల్ ఏజ్ కు వస్తున్నామంటే భయపడితే ఎలా? వయసు పెరిగిందనో, అనారోగ్యాలు పలకరిస్తాయనో, ఏది సాధించలేకపోయామనో భయపడితే సరిపోతుందా? నడివేసులో కలిగే ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొందాం? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us find out in this episode of Life is Beautiful. జీవన క్రమంలో కీలకమైన దశ నడివయసు. సహజంగా స్థిరపడ్డాం అనుకునే వయసిది. ఆరోగ్యపరంగా అస్థిరత్వం మొదలయ్యే వయసు కూడా ఇదే. 40 దాటిన తర్వాత 60 వచ్చేదాకా అందరూ పోరాడే యుద్ధభూమి ఈ నడివయసు. మిడిలేజ్ వచ్చిందంటే చాలు, చాలామందికి ఎన్నో సందేహాలు చుట్టుముడతాయి. కొందరిని అనుమానాలు వెంటాడతాయి. ఇవన్నీ వారికో విధమైన మానసిక అనిశ్చితిని కలిగిస్తాయి. క్రమంగా డిప్రెషన్కి గురవుతారు. ఇప్పటిదాకా ఉన్నంత ఓపిక ఉండదు. మానసికంగా ఉత్సాహంగా ఉన్నా శరీరంలో కనిపించదు. ఈ మిడిలేజ్ క్రైసిస్ని గెలవాలంటే దీనిపై అవగాహన అవసరం. ఇంట్లో పెద్దలకి డయాబెటిస్ ఉన్నంత మాత్రాన తర్వాత తరం వారికి కూడా సంక్రమిస్తుందనుకోవటం తప్పు. ఇంకెవరికో మరేదో వ్యాధి ఉన్నంత మాత్రాన ఆ వంశం మొత్తానికి అవి వస్తాయనుకోవటానికి లేదు. నియమబద్ధమైన ఆహారం, నిశ్చలమైన ప్రవర్తన ఈ దశలో చాలా ముఖ్యం. పెరుగుతున్న పిల్లల చదువు గురించి, మెల్లగా మారుతున్న ఆరోగ్యస్థితి గురించి, త్వరగా స్థిరపడాలి అనే ఆలోచన గురించి, ఇలా నడివయసు వారికి ఎన్నో కష్టాలు. వ్యర్థమైన ఆలోచనల వల్ల విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మెంటల్గా ఇబ్బందికి గురవుతారు. ఉద్యోగాలు చేసే స్త్రీలకు ఈ ఒత్తిడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట కష్టపడటం వల్ల చిరాకు పెరుగుతుంది. మరోవైపు సేవింగ్స్ అనే భూతం నిద్రపట్టనివ్వదు. ఇలా నడివయసు ప్రవేశించగానే భారతీయుల్లో క్లిష్ట పరిస్థితులు తొంగిచూస్తాయి. ఈ వయసులో ఎలా జయించాలి, సమర్థవంతమైన నిర్వహణా శక్తి ఎలా పెంచుకోవాలనే కలవరం కూడా కలుగుతుంది. ఖచ్చితమైన అవగాహన వల్లనే ఈ వయసును గెలవగలం. నడివయసులో కలుగుతున్న ఇబ్బందులను అధిగమించలేమా? ఎలాంటి నియమాలతో ప్రవర్తించాలి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు రాకేష్ గొల్లపూడి గారు, హూ ఇస్ ఎ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. అట్లాగే మనతో పాటు ఉన్నారు జానకి బాడుగు గారు, హూ ఇస్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రాకేష్ గారు, మిడ్ లైఫ్ వచ్చేటప్పటికి అందరికీ ఒకలాంటి తపన, ఒకలాంటి మార్పు కావాలి. నా లైఫ్ ని నేనేం చేసుకుంటున్నాను, ఇన్నేళ్ళు వచ్చేసాయి కదా, నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి కదా, నేను ఇదంతా నేను ఈ 40 years లో నేను ఏమి అచీవ్ చేశాను అనే థాట్స్ కొందరికి వస్తాయి. కొందరికేమో తీవ్రమైన మూడ్ చేంజెస్ వస్తాయి. కొందరికైతే ఏదో చెయ్యాలి, సమ్ చేంజ్ అనే తపన ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ గురించి మీరేం చెప్తారు? ఇది ఒక క్రైసిస్సా కాదా? ఇది తప్పకుండా ఒక క్రైసిస్ అండి. మోరోవర్ మీరు చెప్పినట్లుగా ఒక నట్షల్లో ఈ ఏదో చేంజ్ కావాలి, పోర్షన్ ఆఫ్ నా లైఫ్ అయిపోయింది, నేను ఫ్యూచర్లో ఇంకా ఏం ఎక్కువ అంటే నేను ఎంత సాధించానో అది నాకు సరిపోలేదు, నేను నా లైఫ్లో నేను ఇంకా ఎంతో సాధించగలుగుతాను, నా కెపాసిటీ ఇంకా ఎక్కువ చాలా ఉంది, కానీ ఎంత టైం అయిపోయిందో దాంట్లో నేను ఎంత సాధించుకోలేకపోయాను, కాబట్టి ఈ మిగతా టైంలో నేను ఇంకా ఏదో సాధించాలి అన్న ఫీలింగ్ మిడ్ లైఫ్లో వస్తుంది. అయితే నా ఫీలింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ మిడ్ లైఫ్ అనేది నిజంగా 40, 45, 50కి వస్తుందా లేకపోతే ఇంకా అర్లీగా వస్తుందని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్కి 35కో లేకపోతే ఈవెన్ 30కే దే హ్యావ్ అచీవ్డ్ ఎ సర్టన్ అమౌంట్ అండ్ ఒక రకమైన డెస్పరేషన్ ఉంది. నేను ఇంకా చాలా అచీవ్ చేయాలి, కాబట్టి ఇంత అచీవ్ చేసిన సరిపోదు, కాబట్టి ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ అన్న పాయింట్ ఎక్కడైతే మనం ఇంత అర్లీ అనుకున్నామో అది ఇంకా షిఫ్ట్ అయిందేమో అని నా గట్టి నమ్మకం. అది అవుతోంది. అఫ్ కోర్స్ చాలా టెండెన్సీస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ మీరు అంటున్నట్లుగా ఉంటాయి, యాంగర్ ఉంటుంది కొన్ని విషయాల్లో, ఫ్యామిలీ కూడా కొంచెం ఏదో బంధించేసినట్టు, ఏదో క్లోజ్ అయిపోయిన క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అది ఎక్కడి నుంచో బయటికి రావాలి దాని నుంచి. అండ్ నేను రీసెంట్గా ఎక్కడో చదువుతున్నాను, ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఫియర్ ఆఫ్ డెత్ అంటున్నారండి. అంటే ఎక్కడో ఇంక నాకు డెత్కి నా చావుకి నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంకా, సో కాబట్టి నేను ఏదో కంట్రోల్ చేసేయాలి ఇంకా ఇక్కడి నుంచి అన్న ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. బట్ హౌ టు ట్యాకిల్ ఇట్ అన్నది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, బట్ ద ఫీలింగ్ ఈజ్ అ రియాలిటీ. ఇట్స్ ఎ క్రైసిస్ అండ్ ఇట్స్ 100% క్రైసిస్, నో డౌట్ అబౌట్ ఇట్. నా టేక్ లో అయితే క్రైసిస్ అంటే మనం ఆందోళన అని అంటాం. ఇప్పుడు నేను ఒక ఇమోషనల్ క్రైసిస్ లో ఉన్నాను అంటే నేను ఏదో ఆందోళన ఉన్నా, నేను హ్యాండిల్ చేయలేని ఆందోళనలో ఉన్నానని. ఈ ఆందోళనలోనండి కొందరు విచ్చలవిడిగా తినడము, సడన్ గా ఆ ఏజ్ కి వెయిట్ పెరగడము, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, అన్ని ఆ ఏజ్కి వస్తాయి.
ఇది ఎందుకంటారండి? యూజువల్ గా ఆ మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి లైఫ్ సెట్ అయింది అని అనుకుంటారు చాలా మంది. మనీ వైజ్, అదర్వైజ్ పెళ్లి, పిల్లలు, వాళ్ళు కొన్ని టార్గెట్స్, ఇల్లు కట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా కొంత సెట్ అయి ఉంటుంది. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ అనేది హై అయిపోతుంది. అంటే ఒక కొంత అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ ఓకే, అంటే అది యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ అవుట్పుట్ ఇంక్రీజ్ చేస్తుంది. కానీ దానికంటే బియాండ్ దట్ ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఏమవుతుందంటే మిడిల్ ఏజ్ లో వచ్చే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో రాకేష్ గారు చెప్పినట్టు ఏజ్ కి ఉన్న దానికంటే ఓల్డ్ గా ఉంటున్నారు అనేది ఒక స్టడీ రివీల్ చేసింది రీసెంట్ గా, ఇండియన్ స్టడీ. 30 years కే వాళ్ళ బాడీ లోపల ఆర్గన్స్ 40 years 50 years లాగా అవుతున్నాయి అనేది రివీల్ చేసింది అనమాట. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్, ఏజింగ్ ఏదైతే ఉందో అది ఒక 20 years 30 years వచ్చేటప్పటికి ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, లాట్ ఆఫ్ స్ట్రెస్, మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి మల్టిపుల్ థింగ్స్ చేయటము, టూ మెనీ టార్గెట్స్, ఇవన్నీ అచీవ్ చేసేటప్పటికి దే హ్యావ్ లివ్డ్ లాట్ ఆఫ్ లైఫ్ బై ద టైమ్ దే ఆర్ 30. సో దానివల్ల ఎక్కువ స్ట్రెస్ అయిపోవటము, ఎక్కువ డెడ్ లైన్స్ ఉండటము, వీటి వల్ల హెల్త్ ఇష్యూస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ ఈజ్, అంటే మీరు విచ్చలవిడిగా తింటారు అనేది, ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లెజర్, అంటే లైఫ్స్ ప్లెజర్. అండ్ అదే ఇన్ఫాక్ట్ తిన్న వెంటనే దే ఫీల్ హ్యాపీ. ఎక్సెస్ ఈటింగ్ అనేది, లేకుంటే ఒక పర్టికులర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అనేది, ఆల్కహాల్, తర్వాత సిగరెట్, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని హ్యాబిట్స్ కింద ఫామ్ అయిపోతుంది, విచ్ ఆర్ డెటర్మెంటల్ టు హెల్త్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ రావటము, వెయిట్ పెరగటము, అండ్ ఉన్న ఇష్యూని ఇంకా కంపౌండ్ అయిపోతా ఉంటుంది అనమాట. ఆందోళన అనేది ఇంకా కంపౌండ్ అయిపోతుంది వీటి వల్ల. రాకేష్ గారు, మీరు ఏదో ఒక మార్పు కావాలి అని అనుకుంటుంటారు కదా, కొందరు నేను ఐ కమ్ అక్రాస్ వాళ్ళు ఏమంటారంటే, ఇన్నాళ్ళు నేను స్ట్రగుల్ చేశాను, నాకు రిలాక్సేషన్ ఎప్పుడు అనే అంశం మీద వాళ్ళకి డిప్రెషన్ రావడము, లేకపోతే ఎక్కువగా ఆలోచించడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో చేంజ్ అనేది అదొక ప్లెజెంట్ చేంజ్ కూడా కావచ్చు, అన్ప్లెజెంట్ చేంజ్ కావచ్చు. సో ఇందులో జెండర్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తాయి. యాజ్ అ మ్యాన్ కొన్ని చేంజెస్ వాళ్ళు కోరడము, యాజ్ అ ఉమెన్ కొన్ని చేంజెస్ వాళ్ళు కోరడం, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఆ ఏజ్ లో వాళ్ళు ఫేస్ చేయడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయండి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారన్నది మాత్రం నిజమే. కానీ కొంచెం సీరియస్ గా ఆలోచించి దాన్ని ప్రొడక్టివ్ గా కూడా డైవర్ట్ చేయొచ్చండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే, తప్పకుండా మేడం చెప్తున్నట్లుగా ఆల్కహాలిజం వైపు పోవచ్చు, స్మోకింగ్ వైపు పోవచ్చు, కొంతమంది సాలిసిటింగ్ యంగర్ విమెన్ ఆల్సో ఈజ్ ఏ మెన్ చాలా చేస్తారు, విమెన్ కూడా చేయొచ్చు, యంగర్ మెన్ సాలిసిట్ చేయొచ్చు, డిఫరెంట్. బట్ దాన్ని ప్రొడక్టివ్ గా కూడా ఛానలైజ్ చేయొచ్చు. నా ఓన్ కేసులో నేను చెప్పగలుగుతాను, ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ టు స్కూలింగ్, టు కాలేజ్. ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్, ఏదో ఒకటి ఎంతో అంత సాధించాను జీవితంలో అన్న ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి ఈ డైవర్షన్ ఎక్కువ వస్తుంది. కానీ దాన్ని పాజిటివ్ గా చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, యూ కెన్ డూ మెనీ గుడ్ థింగ్స్, మేబీ టేక్ బెటర్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, హెల్ప్ సంబడి, ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ మేబీ ఏ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దట్ అది కష్టమేమో అని చెప్పి ఈ ఈజియర్ వేస్ లో పోతారు. కానీ విమెన్ కూడా ఉంటుంది. అండ్ జెండర్ మేబీ బిహేవియర్ మే చేంజ్, ద సొల్యూషన్స్ క్యాన్ బి సిమిలర్. అంటే ఆలోచన ఇది మారొచ్చు, కానీ దానికి వచ్చే అల్టిమేట్ సొల్యూషన్ మాత్రం ఒకటిలాగా ఉండొచ్చు. మిడ్ లైఫ్ గురించి, మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతానంటున్నారు, అడగండి. అంటే వెయిట్ పెరుగుతారు కదా మేడం, అది దేని వల్ల అండి మేడం? అంటే కొందరు కొలెస్ట్రాల్ తగ్గించండి, ఆయిల్ ఫుడ్ తగ్గించండి అంటారు కదా. ఇంకోటి అంటే ఆల్కహాల్ వల్ల కూడా వస్తుంది అంటారు. నైట్ అసలు ఫుడ్ ఏం తినకండి, చపాతీ లాంటివి తినండి, అది కూడా లేకుండా ఒక యాపిల్ పండు తినండి అంటారు కదా. సో వెయిట్ పెరగటం అనేది బేసిక్ గా ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకున్న ఆహారంని, ఉదాహరణకి 2000 క్యాలరీ ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనం ఆ 2000 క్యాలరీస్ ఖర్చు పెట్టగలగాలన్నమాట మన దినచర్యలో. సో మనం బేసిక్ గా ఏమీ పని చేయకుండా ఊరికనే పడుకుని ఉంటే 1200 క్యాలరీస్ మనం ఖర్చు చేస్తాం. మిగిలిన క్యాలరీస్ అన్ని కూడా మనం డే టు డే వర్క్ లో మనం అటు వెళ్ళటం, ఇటు వెళ్ళటం, ఇంటి పని, ఇలాంటి ఆఫీస్ పని, బయటకు వెళ్ళటం, వీటిలో ఖర్చు చేస్తూ ఉంటాం అనమాట. సో మనం తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా ఖర్చు చేయగలిగితే మనము వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాం. చేసే పని కంటే మన ఆహారం ఎక్కువ ఉంటే గనక అది స్టోర్ అయిపోతుంది మన బాడీలో. బయటకు వెళ్ళాలి కదా, అంటే ఎనర్జీ లాగా బయటకు వెళ్ళాలి మనం తీసుకున్న ఆహారం. ఎనర్జీ బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ మన బాడీలో స్టోర్ అయిపోతుంది. ఎనర్జీ ఫామ్ ఏంటంటే ఫ్యాట్ ఫామ్ లోనే స్టోర్ అవుతుంది, మజిల్ ఫామ్ లో స్టోర్ అవ్వదు, బోన్ ఫామ్ లో స్టోర్ అవ్వదు. సో ఫ్యాట్ ఫామ్ లోనే స్టోర్ అవుతుంది. మీరు చపాతీ తిన్నా, రైస్ తిన్నా,
ఇంకా వేరే ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా కావలసిన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అది లాస్ట్ కి ఫ్యాట్ కింద మారిపోతుంది అనమాట. సో మన ఆహారాన్ని ఎలా నియంత్రించుకోవాలంటే మనకి ఎంత కావాలి, ఏది కావాలి, ఉదాహరణకు మనము మిడిల్ ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మిడిల్ ఏజ్ లో మనం ఎంత ఆహారం తీసుకోవాలి, ఏ పోషకాలు కావాలి, అవి మనం ప్లాన్ చేసుకుని తీసుకుంటే గనక వెయిట్ పెరిగే అవకాశం అస్సలు ఉండదు. పైగా తగ్గుతారు కూడా, మెయింటైన్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఎక్సర్సైజ్ మేడం చెప్తున్నట్లుగా ఒక జిమ్మే వెళ్ళాలి అని లేదు. అఫ్ కోర్స్ మజిల్ బిల్డింగ్ ఒకవేళ కాన్సెప్ట్ అయితే తప్పకుండా వెళ్ళాలి, అండ్ మసిల్ లాస్ ఉంటుంది ఒక ఏజ్ లో, కాబట్టి వెళ్ళడం కూడా మంచిది. జిమ్ ని డిస్కౌంట్ చేయడానికి లేదు, కానీ ఎక్సర్సైజ్ ఏదైనా ఏ ఫామ్ లో అయినా ఇట్స్ అ గుడ్. ఒక స్పోర్ట్ ఆడొచ్చు, వాకింగ్ చేయొచ్చు, స్విమ్ చేయొచ్చు. అసలు మై టేక్ ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే ఇన్ని మెంటాలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఏది నచ్చితే అది చేస్తే బెటర్. కానీ అసలు చేయకపోవడం అన్నది అఫ్ కోర్స్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, మీరు అందరికీ తెలిసిందే అది. అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రం మంచిది కాదు. అండ్ మూడ్ ఎలివేషన్ అట్లాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, నాట్ జస్ట్ వెయిట్ రిడక్షన్. యూఆర్ హ్యాపీగా ఉంటాము, కోపం తగ్గుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది, యాటిట్యూడ్ కూడా, ఈ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్సర్సైజ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఉత్తి హెల్త్, వెయిట్ రిడక్షన్, హెల్త్ కాన్సెప్ట్స్ కాదు, ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ గా ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్ వల్ల. సో ఓవరాల్ హెల్త్. ఒక్కొక్కప్పుడు మిడిల్ ఏజ్ లో మనకి వచ్చేది ఏంటంటే యాటిట్యూడ్ చేంజ్ వస్తుంది. అబ్బా ఓల్డ్ అంత చేశాం కదా ఇంకా చాలు బాబు అని. సో ఒక్కొక్కప్పుడు వృత్తిపరంగా కూడా, ఇప్పుడు నా వృత్తి, నేను 12 hours ఒక కుర్చీలో కూర్చొని మాట్లాడతాను. సో అలిసిపోవడం అనేది మనసు అలసిపోతుంది, నాలుక అలసిపోతుంది, కానీ శరీరం అసలు కదలిక లేనే లేదు. మనం ఒక రోజులో మనం ఎన్ని అడుగులు తీసుకుంటామని కౌంట్ చేస్తే నేను ప్రాబబ్లీ 50 to 60 అడుగుల కన్నా ఎక్కువ తీసుకోకపోవచ్చు. మెట్లు దిగడం, కార్లోకి వెళ్ళడం, కార్ డ్రైవ్ చేయడం, మళ్ళీ మెట్లు దిగడం, క్లినిక్ లో కూర్చోవడం, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ సాయంత్రం రిపీట్ అవ్వడం. సో ఆబ్వియస్లీ ఏమి తినకపోయినా సరే, చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేసినా సరే, బాడీకి కదలిక లేనందుకు వెయిట్ గెయిన్ అయితే ఉంటుంది. సో నార్మల్ గా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు జిమ్ మీకు నచ్చకపోవచ్చు, వాకింగ్ నచ్చకపోవచ్చు, ఒక డైలీ ఒక 6000 అడుగులు, 6000 అడుగులు వాక్ చేయండి అని, అది రోజంతట్లో. సో మీరు మెట్లు 2-3 times ఎక్కుతారా, ఎన్ని ఇప్పుడు ఫిట్ అని, లేకపోతే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కోఆర్డినేటెడ్ చిన్న చిన్న రిస్ట్ బ్యాండ్స్ కూడా దొరుకుతున్నాయి. అది కాకపోయినా సరే మన మొబైల్లో కూడా యాప్స్ ఉన్నాయి అనమాట. మనం జేబులో పెట్టుకుంటే మనకి ఎన్ని అడుగులు నడిచాము, ఎన్ని క్యాలరీస్ ఎక్స్పెండ్ అయ్యాయి అని ఉంటుంది. ఆ తర్వాత పిడోమీటర్స్ అని మనకి చేతికి కట్టుకునే బ్యాండ్, లేకపోతే ఇక్కడ, లేకపోతే కాళ్ళకి కట్టుకునే బ్యాండ్, షూ లోపల పెట్టుకునే చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి. అవి కూడా మన క్యాలరీస్ ని కౌంట్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత నడుస్తున్నాము, ఎంత మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది కొంచెం మనకి ఒక అవగాహన రావడానికి. సో ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా మనము యంగ్ పీపుల్ ని మనం అడ్వైజ్ ఇస్తుంటాం, ఎక్సర్సైజ్ చేయండి, యాక్టివ్ గా ఉండండి అని. కానీ యాక్చువల్ గా ఉండాల్సింది ఈ వయసులో, అంటే కొంచెం యుక్త వయసు దాటిపోయిన తర్వాత, వెన్ యూఆర్ ఎంటరింగ్ మిడిల్ ఏజ్, అప్పుడనమాట ఇవన్నీ చాలా అవసరం. ఒక రాకేష్ గారు అన్నట్టు మూడ్ ఎలివేషన్ వస్తుంది, కొంచెం సంతోషంగా ఉంటాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. జానకి గారు చెప్పినట్టు మనకు కొంచెం ఇష్టం వచ్చింది తిని, మోతాదులో తిని కొంచెం వెయిట్ మెయింటైన్ చేసుకుంటే అదొక ఆనందం. సో ఇవన్నీ ఆనందాలు పొందాలి అంటే కొంచెం మనం మన కంట్రోల్లో మనం ఉండాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తీసుకుందామండి. మా మదర్ కి 40 years దాకా బాగానే ఉంది, వెయిట్ లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది. ఒక 5 years లో బాగా ఓవర్ వెయిట్ అయిపోయిందండి. అది బాగా ఆయాసం వచ్చేస్తుంది, కూర్చున్నా లేచినా ఇబ్బంది అవుతుంది. మంత్లీ ఒక 2-3 times పీరియడ్స్ అవుతుందండి. అది డాక్టర్ చూపించిన పల్లి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ వెయిట్ పెరిగింది, అది కంట్రోల్ చేస్తే అయిపోతుంది అది అన్నారు. అది ఎందుకు అలా అయింది అనేది చిన్న క్వశ్చన్ అండి. 2-3 things చెప్పారు. ఫస్ట్ ఏంటంటే వెయిట్ పెరిగిపోయారు, 45 years వచ్చేటప్పటికి చాలా ఎక్కువ వెయిట్ పెరిగిపోయారు. సెకండ్ ఏంటంటే మంత్ కి 2 times పీరియడ్స్ అవుతున్నాయి. అది తప్పనిసరిగా గైనకాలజిస్ట్ కి చూపించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూర్చున్నా లేచినా కష్టంగా ఉంది, ఆయాసపడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మేబీ బికాస్ పీరియడ్స్ 2 సార్లు అవ్వటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయి అవకాశం ఉంటుంది. సో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో ఫస్ట్ టెస్ట్లు అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెయిట్ ముఖ్యంగా తప్పనిసరిగా తగ్గాల్సిన అవసరం ఉంది. థైరాయిడ్ లాంటిది ఏమన్నా ఉందో, అందుకని సడన్ గా వెయిట్ పెరిగిపోయారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆహార నియంత్రణ, ఫిజికల్ యాక్టివిటీ, ఈ 2 మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉందన్నమాట. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ తన ప్లేట్, రౌండ్ ప్లేట్ మనము ఊహించుకుంటే గనక సగం ప్లేట్ లో వెజిటబుల్ సలాడ్స్ ఉండేటట్టుగా చూడండి. సలాడ్ పచ్చిగా ఉండొచ్చు, లేకుంటే బాయిల్ చేసి తీసుకోవచ్చు. అది టేస్టీగా ఉండటానికి కొంచెము మిరియాలు, నిమ్మరసం, ఉప్పు అది వేసుకుని తీసుకోవచ్చు అనమాట. సలాడ్ ఫస్ట్ తినేసిన తర్వాత తనకి ఏమి ఇష్టమో, బిర్యానీ ఇష్టమైనా కూడా బిర్యానీ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆమె సలాడ్ తీసుకోవాలన్నమాట. ప్లేట్లో సగం సలాడ్ తీసుకుని తర్వాత ఆహారం తీసుకోవటం,
ఇది ఫస్ట్ స్టార్ట్ చేసేయాలి. అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వటానికి, తను ఫీల్ గుడ్ అంటే కొంచెం బెటర్ గా ఫీల్ అవ్వటానికి వీటన్నిటికీ కూడా ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ చాలా అవసరం అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ లోని ఫ్రూట్స్ లోని ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఫస్ట్ మీ 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 times కూడా ఇంత సలాడ్ తీసేసుకోవాలి. సగం ప్లేట్ లో సలాడ్ తీసుకోవాలి. తీసుకుంటే గనక చాలా వరకు తన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే షిల్ బి ఆల్ రైట్. సో అమ్మ యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడండి. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉమెన్స్ చెకప్ అనేది మనకి ఒక ప్యాకేజ్ లో దొరుకుతుంది మీకు. సో ఆ ఉమెన్ కి కావాల్సిన పారామీటర్స్ అన్ని ల్యాబ్ లో చెక్ చేయించండి అండ్ తగిన చర్యలు తీసుకోండి. నీ ప్రాబ్లం వచ్చే ముందే కొంచెం వెయిట్ లాస్ వచ్చేలా చూడండి. సో ఇది ఇప్పుడు నైట్ చపాతీ తినడం నచ్చంది మనం ఏం తిన్నా సరే, ఇది నేను చాలా నమ్ముతాను. జానకి గారు మీరు దీన్ని చెప్పాలి కరెక్టా కాదా అనేది. కంటిన్యూస్ గా నచ్చంది తింటే మనం దానికి స్టిక్ ఆన్ అవ్వము. ఏదైనా నచ్చింది మోతాదులో తినడం అనేది, ఇప్పుడు సపోజ్ మీకు ఇడ్లీ ఇష్టం అనుకోండి, మరీ డజన్ ఇడ్లీలు తినకుండా రెండిటితో సరిపడిపోతే మనకు కావాల్సింది తింటున్నాము, కొంచెం మోతాదులో తింటున్నాము. అంతేగాని కాదు మనకు నచ్చంది ఇదే తినాలి అని అనుకుంటే అది స్టిక్ ఆన్ అవడం కూడా చాలా కష్టం. ఏమంటారు జానకి గారు? 100% కరెక్ట్ అండి. నేను ఎప్పుడు డైట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీ లైక్స్ ఏంటి అని అడుగుతాను. కొందరు స్వీట్స్ అంటారు, వాటితోనే డైట్ ప్లాన్ చేస్తాను అంటే, కాదంటే మనము క్వాంటిటీ డిఫైన్ చేసేస్తాం అన్నమాట. ఉదాహరణకి ఒక దోశ ఉందనుకోండి, మంచి ఆయిలీ దోశ తినాలని ఇష్టం. సో 2-3 అర డజన్ దోశలు తినలేము. సో ఒకటే దోశ ఆయిలీగా చేసుకుని ఒకటే తినండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ కానీ ఎక్సెస్ సాల్ట్ కానీ అట్లాంటి షుగర్ కానీ వెళ్లకుండా అది కొంచెం జాగ్రత్త పడితే ఎక్సలెంట్ గా ఉండొచ్చు. మిడిల్ ఏజ్ లో వచ్చే ఇబ్బందుల గురించి, మిడిల్ ఏజ్ లో వచ్చే మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. మా ఫాదర్ కి, గ్రాండ్ ఫాదర్ కి అందరికి డయాబెటిక్ ఉన్నది ఇప్పటి వరకు. మా మిస్సెస్ ఏమంటది అంటే, వాళ్ళకి ఆల్రెడీ కంటిన్యూగా డయాబెటిక్ ఉంది కదా, నాకు 40 years వచ్చినాయి. ఇప్పుడు నాకు ఆల్వేస్ చపాతీ తిను, అది తిను, ఇది తిను, డైట్ కంట్రోల్ చేయి, నువ్వు షుగర్ స్వీట్ కాడ ఎక్కువ తినకు, అది ఇది అని అంటది మా మిస్సెస్ చాలా. అదే నాకేందంటే అడికి రాగానే డౌట్ అని అనిపిస్తుంది, ఏంది ఇది షుగర్ వస్తుందా ఏంది 40 ఏళ్ళకు అనేది మానసికంగా కొంచెం ఫీలింగ్ అనేది ఉన్నది నాకు. అది ఏందనేది దానివల్ల తీసుకునే జాగ్రత్తలు ఏంది అనేది అడుగు. అవునండి, మీరు చెప్తున్నట్టు డయాబెటీస్ కొంచెం హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి తప్పకుండా. అంటే మీ గ్రాండ్ ఫాదర్ కి ఉంది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ కొన్ని అయితే ఉంటాయి, కానీ జాగ్రత్త పట్టడంలో తప్పులేదు ఒకవేళ అట్లా అయితే. అంతకు మించి ఏం చెప్పగలుగుతాను మీకు. అంటే మీరు ఎక్కువ దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడకండి. మీరు అంటే వంశపారంపర్యంగా వస్తుందా లేదా అనేది కూడా ఏంటంటే, ఇప్పుడు మీ లుక్స్ అన్ని కూడా మదర్ ఫాదర్ లేకుంటే మీ తాతగారు లాగానో, మీ ముత్తాత గారు లాగానో, అమ్మమ్మ లాగానో అట్లా లేకుంటే నాయనమ్మ అట్లా ఏదో అలాగ ఉండొచ్చు అనమాట. అంటే మనకి ఇవన్నీ జెంటికల్ గా వచ్చాయి. మనం ఎలా కనిపిస్తున్నాము, మనం ఎలాగ ఏ పద్ధతిగా ఉంటాము, అవన్నీ కూడా కొన్ని జెంటికల్ గా వస్తూ ఉంటాయి. మన బిహేవియర్ కూడా కొన్ని జెంటికల్ గా వస్తూ ఉంటాయి. అలాగే డిసీజెస్ కూడా కొన్ని జెంటికల్ గా వస్తూ ఉంటాయి. అయితే కరెక్ట్ గా 40 రాగానే వెంటనే మనకి డయాబెటీస్ వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రావటానికి ఒక ట్రిగ్గర్ చేయాలన్నమాట. అంటే మనము క్యారమ్స్ ఆడుతున్నప్పుడు ఇలా కొడితేనే వెళ్తుంది కాయిన్. సో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అనేది మీకు ఉంటే గనక వెంటనే వచ్చేస్తుంది. మీరు 40 years కూడా ఆగనవసరం, ఇంకా ముందే రావచ్చు కూడా. సో ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్లస్ ఇది తింటే వచ్చేస్తుందేమో, అది తింటే వచ్చేస్తుందేమో అనేది కానే కాదు. అసలు ఆహారం అనేది ఎప్పుడు కూడా పోషణ ఇస్తుంది తప్పితే డిసీజ్ క్రియేట్ చేయదు. మనం దాన్ని పిచ్చి పిచ్చిగా తింటేనే డిసీజ్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ వెయిట్ పెరగటమో వెయిట్ తరగటమో అనేది ఉంటుంది తప్పితే ప్రత్యేకమైన షుగర్ డిసీజ్ రావటము, లైక్ షుగర్ తింటే షుగర్ డిసీజ్ రావటము, సాల్ట్ తింటే హైపర్ టెన్షన్ రావటం అలాంటివి ఏమి ఉండవు. అదంతా మిత్స్ అన్నమాట, మూఢనమ్మకాలు అవన్నీ. సో మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు దాన్ని రిలీజ్ చేస్తూ హ్యాపీగానే తీసుకోండి. సమతుల్యంగా ఉందా లేదా అనేది చూసుకోండి. వెజిటేబుల్స్ ఉన్నాయా, ముఖ్యంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిస్ అవుతా ఉంటాం మన ఆహారంలో, అవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం. వేపుళ్ళు అలాంటివి మానేయటము, మామూలు నార్మల్ కర్రీస్ తీసుకోవటము, ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయా లేదా, అంటే పప్పు మనం 2 పూటల పప్పు వాడుతున్నామా, లేకపోతే నాన్ వెజిటేరియన్ వాడుతున్నామా, గుడ్డు కానీ ఏదో ఒకటి ఒక ప్రోటీన్ సోర్స్ ఉందా లేదా అనేది చూసుకోవటము. ఆహారం టైంకి తినటము. ఆహారం తింటున్నప్పుడు మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది తింటే నాకు జబ్బు చేస్తుందేమో, ఇది తింటే వచ్చేస్తుందేమో, షుగర్ టీ తాగుతుంటే అందులో షుగర్ ఉంది నాకు డయాబెటీస్ వచ్చేస్తుందేమో, స్వీట్ తింటే అందులో డయాబెటీస్ వచ్చేస్తుందేమో, అవన్నీ మానేసేయండి. అది అంత ట్రూ కాదు. ఇంకొకటి ఏంటంటేనండి,
మనకి మోడర్న్ లివింగ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి తగులుకుంటాడు అనమాట. ఆ బెస్ట్ ఫ్రెండ్ ని దూరం పెట్టండి. ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటో స్ట్రెస్. మనం చిన్నప్పటి నుంచి స్టడీస్ అనుకుంటాం, తర్వాత పిల్లలు ఎదగాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, ప్రొఫెషన్ అంటాం. ఇంత స్ట్రెస్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు డయాబెటీస్ అనేది 40-45 years కి వస్తుంది అని అనేవాళ్ళు. ఇప్పుడు 30 years కి 20 years కి డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు? ఎందుకంటే ఈ బెస్ట్ ఫ్రెండ్ ని మనం పక్కనే కూర్చోబెట్టుకుంటాం. సో వీలైనంత మటుకు స్ట్రెస్ తగ్గించే ప్రయోగంలో ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి. ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే దాన్ని ఎంతవరకు మీరు సాల్వ్ చేయగలరు సాల్వ్ చేసుకోండి. సమస్యలు సాల్వ్ చేయలేనివి కొంచెం పక్కన పెట్టండి. జీవితంలో కొంచెం రుచులు పెంచుకోండి. అంటే రుచి తినే రుచే కాకుండాను మిగతా రుచులు కూడా కొంచెం ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న హాలిడే, ఒక వెకేషన్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తే మనకి స్ట్రెస్ తగ్గించే మనం ప్రయోగాలు చేస్తే డెఫినెట్ గా వచ్చే జబ్బులు కూడా కొంచెం లేట్ గా వస్తాయండి. ఇప్పుడు ఆడియన్స్ నుంచి మరొక క్వశ్చన్ ఉందండి. మా పిల్లలు నాకు చెప్తారు, నువ్వు లావ్ అయిపోయావు మమ్మీ, నువ్వు కొంచెం వాకింగ్ చేయమని. వాకింగ్ చేస్తాము, 4-5 అడుగులు వేస్తాము, మోకాళ్ళ నొప్పి వస్తాయి. మోకాళ్ళ నొప్పి దేనికి వస్తాయి మేడం? వెయిట్ ఉన్నప్పుడు మనము నిలబడి ఉన్నా, మనం నడుస్తున్నా కానీ మొత్తం వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. తర్వాత యాంకిల్స్ మీద కూడా పడుతుంది అన్నమాట. ఫస్ట్ మోకాళ్ళ మీద పడుతుంది, మన ఈ బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. అందుకని మనం నడుస్తున్నప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు కానీ మోకాళ్ళ నొప్పులు రావటం అనేది జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా అనేసి నడక మానేయకండి. కొంచెం ఓపిక పట్టి ఇంకొక 5 నిమిషాలు మీరు ఎక్స్టెండ్ చేస్తే గనక ఈ మోకాలు చుట్టూ ఉన్న మజిల్ ఏదైతే ఉందో అది ఇలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు అది స్ట్రెంగ్త్ గా లేనప్పుడే మనకి వెంటనే నొప్పి వచ్చేస్తుంది అనమాట. నడిచిన 5 నిమిషాల్లో ఈ వెయిట్ పట్టుకునే స్ట్రెంగ్త్ దానికి ఉండదు కాబట్టి వెంటనే మీకు పెయిన్ వచ్చేస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే కొంచెం ఓపిక పట్టి కొంచెం ఇంకొక 5 నిమిషాలు కంటిన్యూ చేసేస్తే గనక మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అయితే వెయిట్ నడిచిన వెంటనే మీకు వెయిట్ తగ్గటం అనేది ఇమీడియట్ గా జరగదు. ఆహారంలో నియంత్రణ తప్పనిసరిగా కావాలి. తర్వాత ఆహారం నియంత్రించుకున్న తర్వాత కొంచెం వెయిట్ తగ్గుతారు. ఒక 3 kgs తగ్గుతారు, లేకుంటే 5 kgs తగ్గుతారు. వెంటనే మీరు లైటర్ గా ఫీల్ అవుతారు. అప్పుడు ఇంకా వాకింగ్ ఇంకా బెటర్ గా మీరు చేయగలుగుతారు. కాదంటే కొంచెం మీరు ఓపిక పట్టి ఆ పెయిన్ మరీ టూ మచ్ పెయిన్ ఉంది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానంటే అవసరం లేదు. రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. పెయిన్ ఉంది కదా అనేసి మొత్తానికి మాత్రం స్టాప్ చేయకండి. ఇంకా ఎక్కువైపోతుంది, ఆ పెయిన్ అనేది ఎక్కువైపోతుంది, వెయిట్ అనేది కూడా ఎక్కువైపోతుంది. నా అడ్వైస్ అదేనండి, రిపీటెడ్ గా పక్కింటి బామ్మగారు ఏదో చేశారని అట్లా మనం చేస్తే మనకు కూడా అదే బెనిఫిట్స్ చెందుతాయని అనుకోవడానికి లేదు. ఒక డాక్టర్ ను న్యూట్రిషనిస్ట్ కనుక్కొని మాట్లాడి విషయం తెలుసుకుని అప్పుడే చేయడం మంచిది. ఏదైనా సరే, అది వాకింగ్ ఏ ఉండొచ్చు, డైటింగ్ అంటే డైటింగ్ అనకూడదు, కరెక్ట్ డైట్ తీసుకోవడం ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్ గా ఒక ఎక్స్పర్ట్ ని కనుక్కునే చేయడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి పని చేయొచ్చు కొన్ని, అది మనకు పని చేయకపోవచ్చు. సో వాళ్ళకి పని చేసింది మనకు పని చేయలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఇంకొక ఫేజ్ ఆఫ్ డిప్రెషన్ అది మళ్ళీ అది అవసరం లేదు. పర్ఫెక్ట్ గా మనకేం ఫిట్ అవుతుందో కనుక్కొని చేయడమే మంచిది. 40 years ఓల్డ్ ఉన్న వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తారు అని అంటారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మేము ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు? అంటే డిప్రెషన్ లోకి వెళ్లకుండా హ్యాపీగా ఉండాలంటే మేము ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు అందరు పెద్దవాళ్ళు అయిపోయారు, డాడీ ఏమో వర్క్ కి వెళ్తారు, మీ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కాలేజ్ కి వెళ్తారు, మీ లైఫ్ మీకుంది, మీ సోషల్ లైఫ్, మీ ఫ్రెండ్స్, మీ వాట్సాప్స్, ఫేస్బుక్స్ అన్ని ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అమ్మకి చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మీ చుట్టూ తిరిగేది అమ్మ, తినండి, భోంచేయండి, చదవండి, ఇది అది అని. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, మీరంతా ఇండిపెండెంట్ అయిపోయారు. ఇంకా డాడీకి వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆఫీస్ కొలీగ్స్ ఇవన్నీ. సో ఐసోలేట్ అయింది ఎవరు? అమ్మ కదా. సో అమ్మతో టైం స్పెండ్ చేయండి, అమ్మని వాక్ కి తీసుకెళ్ళండి, అమ్మని హెల్త్ చెకప్ కి తీసుకెళ్ళండి. మీకు వీకెండ్స్ టైం ఉన్నప్పుడు, ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే అట్లా సరదాగా అమ్మని జస్ట్ ఒక స్పిన్ కి తీసుకెళ్ళండి. అందరూ ఒక రెస్టారెంట్ లో, మీరు రోడ్ మీద నిలబడి గప్చిప్పులు తినేసి రండి, కానీ అమ్మని తీసుకెళ్ళండి. సో లెట్ హర్ ఫీల్, అంటే నేను నా జీవితం అంతా వ్యర్థం అని అనుకోకుండాను, నా పిల్లలు కూడా నన్ను పట్టించుకోలేదు అని అనుకోకుండాను లెట్ హర్ ఫీల్ లవ్డ్ అనమాట. తనకు ఎంతో ప్రేమ కావాలి ఆ వయసులో. సో ఆ ప్రేమను మీరు ఇవ్వండి, అమ్మకి డిప్రెషన్ రాకుండా ఉంటుంది. ఇంకో పాయింట్ యాడ్ చేస్తానండి, ఇవన్నీ చేస్తూ ఒక వర్బల్ అప్రిసియేషన్ ఉండాలండి. అది ఉండదు. అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్యామిలీస్ లో వాల్యూ చెయ్యం. ఒక థ్యాంక్ యూ సారీయో మన కల్చర్ లో లేదు, జనరల్లీ లేదు. ఓకే, ఇట్స్ అజ్యూమ్ అండ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు చాలా సార్లు. కానీ ఇవాళ వంట బాగా చేసావు అని కూడా చెప్పం మనం చాలా సార్లు టు ద మదర్ ఆర్ ద వైఫ్. మాత్రం చెప్తాం, బాగాలేకపోతే తప్పకుండా చెప్తాము, కానీ బాగుంటే నోరు మూసుకుని తిని వెళ్ళిపోతాం. మేబీ అట్లాంటి అప్రిసియేషన్, లేకపోతే మంచి డ్రెస్ వేసుకున్నందుకో, లేకపోతే వాట్ ఎవర్, వాళ్ళకి ఏది హ్యాపీనెస్ అది మీకే తెలుసు. నిజంగా అడిగితే అది మీరు రికగ్నైజ్ చేసి రోజుకొకసారి చెప్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మా షోకి విచ్చేసినందుకు రాకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి, మేడం గారు చాలా థ్యాంక్స్, అట్లాగే ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్.
వయసుని కంట్రోల్ చేయలేం కానీ మనసుని కంట్రోల్ చేయగలము, జీవన విధానాన్ని చక్కగా మార్చుకోగలము. అలా నడివయసులో జరిగే ఆందోళన గెలుద్దాం, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. చదువు అనేది డెఫినెట్ గా ముఖ్యం. అయితే ఆ చదువు అనేది నన్ను ప్రభావితం చేసేటట్టు ఉండాలా, నన్ను మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. కానీ అది ఒత్తిడి క్రియేట్ చేసేటట్టు, ఇష్టం లేని పనులు చేసే పద్ధతులుగా ఉండకూడదు. ఎందుకు వస్తుంది అట్లా అంటే, నాకు నచ్చింది కాకుండా తల్లిదండ్రులకో, మార్కెట్కో, అక్కడ ఉన్న వేరే పెద్దవాళ్ళ డిసిషన్కో నిర్ణయించబడి నన్ను అందులోకి తోస్తురు కాబట్టి అప్పుడు నాకు అది ఒత్తిడిగా మారుతుంది, నాకు కష్టంగా మారుతుంది.